క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 27వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము ఆది కాండము నుండి గ్రహించబడినది. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక నుండి, మరియు సువిశేషము మార్కు సువార్త నుండి తీసుకొనబడినది. దేవునికి విశ్వాసపాత్రులుగా వివాహ జీవితంలో ఎలా జీవించాలని నేటి దైవవాక్కు మనకు బోధిస్తూ ఉన్నది. నేటి ప్రపంచంలో విడాకుల సమస్యను మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం వివాహ బంధము ఎక్కువ ప్రేమతోనూ విశ్వాసముతోనూ కూడినటువంటిదిగా ఉండేది. అయితే స్వేచ్ఛాయుతమైనటువంటి వైజ్ఞానిక సమాజములో విడాకుల సమస్యను మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వివాహమునకు బదులు సహజీవనము అనగా వివాహము చేసుకొనకుండా కలిసి జీవించడము, వివాహము చేసి కొనకుండా జీవించడం మనం గమనిస్తూ ఉన్నాం ఈనాటి సమాజంలో. వివాహము ప్రేమతో, మంచి సంబంధ బాంధవ్యములతో, గౌరవంతో కూడినదని నేటి పట్టణములు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడు నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు అని స్త్రీని సృష్టించారు అని ఆది కాండములో మనకు తెలియజేయబడినది. అది దేవుని యొక్క నిర్ణయము. స్త్రీని నరుని పక్కటెముక నుండి రూపొందించారు, కావున వారు ఏక శరీరులు అగుదురు. స్త్రీ పురుషులను దేవుడు సృష్టించారు అని మనకు బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. దేవుడు ఏర్పరచిన ఈ బంధము విశ్వాసముతో మరియు అంకిత భావముతో కూడినదైతే అది చిరకాలము నిలిచిపోతుంది. ఇటువంటి భావన మనకు వివాహ సాంగ్యములు కలిగినప్పుడు వివాహములు దృఢముగా ఉంటాయి. సువార్తలో ప్రభు వద్దకు పరిసయ్యులు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు యేసు మోషే ఆదేశానుసారము గుర్తు చేస్తూ ఉన్నారు. వారి హృదయ కాఠిన్యం వలన మోషే విడాకుల పత్రమును గురించి చెప్పారని, సృష్టి ఆరంభము నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించారని, ఈ కారణము వలన పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారు ఏక శరీరులై ఉందురు. భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదని వారికి తెలియచేస్తూ ఉన్నారు. కావున వివాహము ఎంతో ఘనమైనది. వివాహ సంబంధముతో ఒకటైన పురుషుడు స్త్రీ విశ్వాసముతో అంకిత భావముతో దేవునిపై ఆధారపడి జీవించటానికి ప్రయత్నం చేయాలి. నేటి సమాజములో వివాహ బంధములో ఒకటైన వారు విడిపోవడం గమనిస్తూ ఉన్నాం. అన్యోన్యంగా ఒకరినొకరు తెలుసుకొని విశ్వాసపూరితంగా జీవితాన్ని జీవించడానికి స్త్రీ పురుషులు కృషి చేయాలి. వివాహం బాధ్యతతో, ప్రేమతో కూడినటువంటిది. యేసు ప్రభు శ్రీ సభకు ఉన్నటువంటి సంబంధము స్త్రీ పురుషులు వివాహ సంబంధము కలిగి ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రార్థించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ఆదరాభిపారములతో వారి స్వేచ్ఛను హరించరాదు. స్వేచ్ఛతో, కరుణతో, క్షమాగుణముతో జీవించాలి. అటువంటి జీవితము సంతోషమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఏర్పరచడానికి తోడ్పడుతుంది. హెబ్రీయులకు వ్రాసిన లేఖలో యేసుక్రీస్తు దైవానుగ్రహం వలన మానవులందరి కొరకు శ్రమలను అనుభవించి మహిమ గౌరవముతో అభిషేకితుడు అయ్యనని తెలియపరుస్తూ ఉన్నది. వివాహాంతస్తులో గృహస్థ క్రైస్తవులు మరియు మఠవాస జీవితంలో ఉన్నవారు కూడా, గురువులు కూడా వారు స్వార్థమునకు మరణిస్తూ దేవుని ప్రేమలో, సోదర ప్రేమలో విశ్వాస జీవితమును కొనసాగించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమేన్.